వక్ఫ్ బోర్డు నుండి వస్తున్న ఆదాయంతో కేవలం రజాకాలు మాత్రమే బాగుపడ్డారని, కొంతమంది రజాకాళ్లు వక్ఫ్ ప్రాపర్టీస్ అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించారని ప్రధాని మోడీ గారు అన్నారు. మన దేశంలో అత్యంత భూములు కలిగిన సంస్థల్లో రైల్వే రక్షణ రంగం తర్వాత వక్ఫ్ బోర్డు 3వ స్థానంలో ఉంది. వక్ఫ్ బోర్డుకున్న 9,50,000 ఎకరాల భూమితో వచ్చే ఆదాయంతో ముస్లిం సోదరుల సంక్షేమం కోసం వక్ఫ్ బోర్డు ఎందుకు కృషి చేయలేదు? ముస్లిం సోదరులు ఎందుకని నిరుపేదలుగానే ఉండిపోయారు? దేశంలోనే కాదు ప్రపంచంలోనే వక్ఫ్ బోర్డు ధనికమైంది. ఈ దేశంలో ఉన్న ముస్లింల చదువు కోసం, వైద్యం కోసం, ముస్లింల పేదరిక నిర్మూలన కోసం ఈ వక్ఫ్ బోర్డు ఎందుకు పనిచేయలేదు? ఈ రోజు మా బీజేపీ ప్రభుత్వం వక్ఫ్కి సవరణ చేసి ఇంత సంపన్నమైన ధనికమైన వక్ఫ్ బోర్డుతో ముస్లిం ప్రజల అభ్యున్నతి కోసం, ముస్లిం మహిళల సంక్షేమం కోసం, ముస్లిం పిల్లల విద్యా, వైద్యం, వారి భవిష్యత్తు కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. అసలు వక్ఫ్ బోర్డు ఏర్పాటైన రోజు నుండి నిజాయితీగా, నిస్వార్థంగా ముస్లిం సోదరుల కోసం పనిచేస్తుంటే ఈ రోజు ముస్లిం పిల్లలు సైకిల్కి పంచలు వేసుకునే పరిస్థితి వచ్చేది కాదని ప్రధాని మోడీ గారు అన్నారు.